ఈ యొక్క మాకు అవకాశాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ అవకాశం వచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, అలాగే మరి సంఘం అంతటికి కూడా నా ప్రత్యేక వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇదిగో నా తండ్రి నాయన, నిత్యము నాయన నిన్ను స్తుతించి గణపరిచేవారుగా నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి నాయన ఇటు రీతిగా నాయన నీ సన్నిధిలో నాయన ప్రార్థించుకోవడానికి, నీ సన్నిధిలో నాయన ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నాయన మాకు ఇస్తున్న ధన్యతను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏ పాటి వారమయ్యా, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యా, ఆవిరి వంటి వారము, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారమయ్యా. నాయన నిన్ను చూసిన వారు నాయన నేడు నాయన గతిస్తూ ఉన్నారయ్యా. భయంకరమైన పరిస్థితుల మధ్య నాయన జీవిస్తూ ఉన్నాం నా తండ్రి. ఇదిగో నాయన సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతించదన్న రీతిగా నా తండ్రి నిన్ను స్తుతించి గణపరుచుకోవడానికి నాయన మరొక నాయన సమయాన్ని, అనుకూలతను నాకు అనుగ్రహించి నా తండ్రి నా నోటి ద్వారా మీరు మాట్లాడమని, నాన్న ఈ దీనదాసుని మీ సిలువసాటును మరుగుపరుచుకుని నాయన మీ ముఖాంతరమును నాయన నాతో మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి గత వారం నేను చెప్పాలండి, అయితే దేవుడు మరి అవకాశం వేరేగా ఇవ్వటం జరిగింది. దేవాదేవుడు మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మనమంతా కూడా ఆయన సన్నిధిలో ఉండి ఇటు రీతిగా ప్రార్థన చేసుకోవటం, గొలుసుకొట్టిగా ప్రార్థన చేయటం అంటే ఒకరి కొరకు ఒకరు, ఎవరి సమస్యలు వారికి ఉంటాయండి. ఎవరి సమస్యలు ఉన్నా కానీ దైవ మందిరంలో సంఖ్యలను విడగొట్టేవాడండి. ఎవరైతే మనం సైన్గా ప్రార్థన చేస్తామో, ఒక కలుసుకట్టుగా ప్రార్థన చేస్తామో, ఆ శక్తి, ప్రార్థనా శక్తి మన జీవితాలను మారుస్తుంది, మన గమ్యాలను మారుస్తుంది, మన స్థితిగతులన్నింటినీ కూడా మారుస్తుందండి. చక్కటి ఆలోచన దేవుడు మరి దైవజనులకి ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన మనకి ఏమై ఉన్నదో తెలుసుకుందామండి. మెయిన్ ఏమిటంటే ప్రార్థన ఎలా ప్రారంభమైంది, ప్రార్థన ఏ రకంగా చేయాలి, ప్రార్థనలో ఉంటున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మనం ప్రారంభంలో ఆది కాండంలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 26వ వచనంలో మనకి ఒక వచనం రాయబడి ఉంటుందండి. మరియు షేతును కూడా ఒక కుమారుడు పుట్టెను, అతడు ఎనూషాను పేరు పెట్టి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమాయను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన ప్రారంభం వచనమండి ఇది. మనం చాలామంది ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందన్నప్పుడు ఖచ్చితంగా ఈ వచనం మనము జ్ఞాపకం చేయాలి. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, ప్రార్థన అంటే దేవునితో మనము కలిసి మాట్లాడడం. ఒక స్నేహితుడితో నువ్వు ఏ రీతిగా ముచ్చటిస్తావో, నీ యొక్క పెద్దవారితో నువ్వు ఏ విధిగా మాట్లాడతావో, నీ అవసరత కొరకు ఒక వ్యక్తిని నువ్వు ఎలా గోజాడి అడుగుతావో, అటు రీతిగా దేవుడు సన్నిధిలో అడగటం ప్రారంభమైనది ఈ యొక్క ఎనూషా పుట్టిన కాడ నుండే ప్రారంభమైందండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రార్థన ప్రారంభం ఇప్పటికీ కూడా కొనసాగించబడుతుందంటే ఆ ప్రార్థన శక్తిలో ఉన్న బలం ఏమిటంటే మనకుంటున్న ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థన మారుస్తుందండి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రార్థన అనగా నీ పరిస్థితులను మారుస్తుంది, నీ కన్నిటిని నాట్యంగా చేస్తుంది, నీకున్న ప్రతి పరిస్థితిని కూడా సానుకూలపరిచి సమాధానాన్ని అనుగ్రహిస్తుందండి. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక, దయచేసి త్వరితంగా తీయండి. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందామండి. వారి పనిని బట్టి మరి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొనవలెనని వేడుకొనుచున్నాము. మరి ఒకరితో ఒకరు సమాధానముగా నుండుడి. అన్యజనులారా, నేను మీకు సహోదరులారా, మీరు నీకు బోధించినది ఏమనగా అక్రమముగా అనిపించుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము లేని వారికి ధైర్యము చెప్పుడు. చాలండి. ఇక్కడ చూడండి, మనం ఒక్కరిని ఒక్కరు ధైర్యపరుచుకుంటూ
ఒకరినొకరు ఆదరించుకుంటూ ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అవును కదండి, మనమంతా కూడా ప్రార్థనలో ఏకీపిస్తూ ఒకరి సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహత్ కార్యాలు చేస్తూ ఉన్నాడు. మొన్న శుక్రవారము ఇదే సమయానికి వచ్చిన వార్త ఏంటంటే ఆ బిడ్డకు చాలా బలహీనంగా ఉందని, క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నాడని, ఇంకా చివరి స్టేజ్లో ఉన్నాడు అని చెప్పటం జరిగింది. ఆ రిపోర్టును మనమైతే మార్చలేమండి. అవును కదండి, ఆ రిపోర్ట్ని అయితే మనం మార్చలేము, కానీ మన ప్రార్థన ఆ రిపోర్ట్ను మార్చిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకరి కుటుంబంలో కుటుంబ కూడిక జరుగుతున్నప్పుడు అక్కడ ఈ సాక్ష్యాన్ని చెప్పి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరిస్తున్నాడు? చాలామందిలో ఈ ఆలోచన ఉంటుంది, దేవుడు ఎందుకు మన ప్రార్థన అంగీకరించాలి, మన ప్రార్థన ఎందుకు ఆయన అంగీకరిస్తున్నాడంటే నీ సహవాస ప్రార్థన నీ జీవితాన్ని కడుతుందండి. ఇప్పుడు సహవాసంగా కూడుకున్న మనమంతా కూడా సంఘంలో సహవాసం కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. ఎందుకు అంగీకరిస్తాడంటే మనలో ఎవరొకరు పరిశుద్ధులంటూ ఉంటారు, అంటే వారి మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఒకవేళ మన మనస్సు బాగోకపోయినా వారితో పాటు మనం ఏకీవించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సంఘముగా ఎందుకు ప్రార్థన చేయాలి? ఈరోజు సంఘముగా దేనికి ప్రార్థన చేయాలంటే ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటన కొరకు మనము ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు, రాజుల కొరకు, మరి ప్రభుత్వాల కొరకు, మన ప్రజల కొరకు, మరి మార్చబడుతున్న అనేక మంది జీవితాలను కడుతున్న దేవుని కొరకు మనము ప్రార్థన చేయాలి. అనేక మంది మారు మనస్సు పొందుకుని దేవుడి సన్నిధికి రప్పించబట్ట కొరకు మనము సంఘముగా కూడి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే సంఘముగా కూడి మనము ప్రార్థన చేస్తామో దేవుడు ఒకరిని ఒకరు పురుగొలుపుకుంటూ ప్రార్థనలో ఏకీవిస్తూ ప్రార్థన కొనసాగిస్తూ ఉంటామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకదానికి ఒక సమయం ఉంటుంది, ఒక్కోదానికి ఒక సమయం ఉంటుంది. అది నీవు అర్హత పొందుకోవడానికి దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో ఏం చేశాడంటే 40 సంవత్సరాలు నడిపాడు. ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు నడపడానికి గల కారణం ఏమిటంటే వారందరూ కూడా దాని గురించి తెలుసుకోవాలి. ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఎలా మార్చబడాలో అందరూ తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే క్రమంలో ఏమైపోయారంటే చాలామంది హతమైపోయారండి. ఈరోజు కూడా ఆ క్రమం మనకు లేకపోవటం వల్లే దేవుడి సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాము. ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు క్రమముగా వచ్చి క్రమముగా ప్రార్థనలో ఏకీభవించి క్రమముగా నువ్వు శక్తిని పొందుకుంటే ఆ శక్తిని ఎవరు కూడా నీ దగ్గర నుండి తీసివేయరండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనము ధైర్యముగా ఉండట కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని కోల్పోయే స్థితిలో మనం ఉండకూడదండి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. విశ్వాసం ఐదు 14. చాలండి. ఇక్కడ చూడండి, మనం ఏమి మనవి చేస్తున్నామో మనం ధైర్యముగా ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయాలి. కొన్నాట్లకి సిద్ధాంతంగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తాం. మనం అన్నీ సిద్ధం చేసేసుకుంటాం. దేవా నీ చిత్తం అయితే ఇది చెయ్యమంటే ఆయన ఎలా చేస్తాడండి? ముందుగా దైవ చిత్తాన్ని కొరకు ఒక వివాహం జరగాలన్నా, నీ ఇంటిలో మంచి కార్యము సఫలపరచాలన్నా, మరి గృహప్రవేశం అంటే వేరే గృహం మారుతూ ఉన్నారు, అది తర్వాతన్నా పెట్టుకోవచ్చు. కానీ వారు ఆ గృహంలోనికి వెళ్ళకముందే దేవుని యొక్క ఆత్మ ఆ గృహంలో నివసించాలని, ఆ ఎదోము ఇంట్లో ఎలాగైతే ఆ బలిపీఠం వచ్చిందో అట్రీతిగా ఆ గృహంలోనికి దేవుని ధూపము జరగాలని ముందుగా ప్రార్థన చేసుకుని ఆ గృహంలోనికి వారు ప్రవేశించారండి. ఇలా ఎందుకు జరిగింది అంటే వారు ముందుగా దేవునికి ఒక ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ఆ ప్రాధాన్యతను బట్టి నీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు.
నువ్వు ఏ సమస్య అయినా సరే, ఏది నువ్వు సానుకూలపరుచుకోవాలన్నా ముందు ధైర్యం కొరకు నువ్వు దేవుడి చిత్తం కొరకు నువ్వేం చేయాలని కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు ఆ కనిపెట్టే ప్రార్థన మన జీవితాల్లో తక్కువైపోతూ ఉందండి. వేరే విషయాలన్నిట్లు కూడా కనిపెడతా ఉంటాము. మనకు జీవితంలో మేలు కలగాలని, మన జీవితంలో మరి సుఖ సంతోషాలు మన జీవితంలో నడిపించబడాలని, మనకు దుఃఖం అన్నదే కలగకూడదని, శాంతి సమాధానం నా గృహంలో ఏలుబాటు చేయాలని మనం అనేక రీతిలుగా ప్రార్థన చేసుకుంటాం. నీ ప్రార్థన ఏమి మంచిదేనండి, ప్రార్థన మంచిదే. కానీ ఆయన చిత్తాన్ని అడగాలి. అయ్యా దేవుడు నీ చిత్తం ఏమై ఉందో అది నా జీవితంలో నువ్వు నెరవేర్చని అడిగితే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధపడతాడండి. నువ్వు ఆయన చిత్తాన్ని ఎరగకుండా నువ్వెంతగా ఆయన ప్రార్థన చేసినా ఆ మనవి ఆయనకు చెందదండి. ఎందుకంటే దేవుడు మన మనవి ఆలకించాలన్నా, ప్రార్థనలో మనకు ధైర్యం పుట్టాలన్నా ముందుగా ఆయన చిత్తాన్ని అడిగి మనం ధైర్యంగా ఆయన్ని ఎదుర్కొని ప్రార్థన చేసినట్లయితే కార్యం జరుగుతుందండి. ఎస్తేరు రాణి గురించి మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ యొక్క సహోదరి ఏం చేస్తుందంటే ఆ ప్రార్థన కొరకు ఏం చేస్తుంది, సిద్ధపాటు అవుతుంది. ఆ సిద్ధపాటు అవుతూ తన పిన తండ్రిని పిలిచి అంటుంది, మీరు వెళ్ళి మనకున్న వారందరినీ కూడా సమకూర్చి అందరినీ కూడా 3 దినాలు ఉపవాసం ఉండండి, ఇక్కడ నేను నా పనిగత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెడతామని అడిగింది. ఆమేన్. చూడండి, ఆమె ప్రార్థనలో కనిపెట్టడం కొరకు ముందుగా దేవుడు చిత్తాన్ని అడగటం కొరకు ఏం చేసిందండి, తన సిద్ధపాటు అయ్యింది. ఆ సిద్ధపాటు ఏం చేసింది, రాజుని ఎదుర్కోవడం అంటే మామూలుగా ఎలా పడితే అలాగ రాని, కానీ ఎవరైనా సరే రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు యొక్క పర్మిషన్ అవసరమై ఉన్నది. ఈరోజు ఒక అధికారి దగ్గరికి ఎలాగెళ్తే పర్మిషన్ కావాలో, తన సొంత భార్య అయినా సరే, తను ప్రేమించిన వ్యక్తి అయినా సరే ఒక పర్మిషన్ లెటర్ అతని దగ్గరికి వెళితేనే కానీ, అతను శాంక్షన్ చేస్తేనే కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా అధికారం లేదు. అయితే ఇంకా పొద్దుట పోతే ఇంకా ఆ యొక్క గురుకోయికి అప్పగించబడతా ఉన్నాడు. ఆ సమయంలో ఇంకా అమ్మ నువ్వు చేయకపోతే వేరే దిశ నుంచి దేవుడు సహాయం చేస్తాడు, ఇది నీకు గొప్ప అవకాశము అని ఆ యొక్క మొర్దెకై చెప్పినప్పుడు ఆమె సిద్ధపాటు అయిపోయిందండి. దేవుడు చిత్తానికి నేను ఏదైనా సరే నేను సిద్ధమవుతా ఉన్నాను కనుక మన వారందరూ కూడా ప్రార్థనలో గడపండి, నేను కూడా నా పనిగత్తులు కలిసి ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థనలో కనిపెట్టి రాజుని ఎదుర్కోవడానికి వెళ్ళిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ రాజు యొక్క కనికరం ఆమె పొందుకుంది. వెంటనే మొర్దెకైకి ఆ ఉంగరం ఇచ్చి ఆ యొక్క ఉంటున్న ప్రతి సంఘటన కూడా మార్చివేశాడు. ఏదైతే ఉరికోయి సిద్ధపాటు చేశాడో అతనికి తిరిగి ఆ ఉరి శాపముగా తయారైందండి. ఈరోజు నీకుంటున్న సమస్యలను బట్టి, నీకుంటున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నీవు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నామేమో, నీ ప్రార్థన ఆయన అంగీకరించడానికి దైవ మందిరంలో కూడి ప్రార్థన చేయాలండి. ఉపవాసం ఉండి నేను ఏదో పనులు చేసుకుంటాను, ఏదో ఒక దాని కార్యక్రమాలను చక్కబెట్టుకుని ఉపవాసం ఉంటున్నామంటే అది నిజమైన ఉపవాసం కాదండి. చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రతి వారం సమర్పించుకుంటారు. కొంతమంది మంగళవారం అని, కొంతమంది శుక్రవారం అని, లేకపోతే కొంతమంది బుధవారం అని మధ్యాహ్న కాలం 3 గంటల వరకు కూడా వారు ఉపవాసంలో గడుపుకుంటూ వారి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటారు. వారు ఏదైనా పనికి వెళ్ళినా వెళ్తుంటారు, కానీ తన నోరును కట్టుకోగలిగారే కానీ వారు ప్రార్థనలో గడపలేకపోవటం వల్ల దేవుడు వారికి కార్యాలు చేయలేకపోతా ఉన్నాడండి. ఈరోజు నువ్వు ఉపవాసం చేస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు మందిరంలో నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన కార్యం చేస్తాడండి. ఈ మందిరంలో ఉన్న గొప్ప ధన్యత ఏంటంటే ఎప్పుడు కూడా తలుపులు తెరిచి ఉంటాయండి. అందరికి కూడా ఆహ్వానమే ఇక్కడ. మీరు ఏ సమయాన్ని వచ్చైనా ప్రార్థన చేసుకోవచ్చు. పగటాల పూట మీరు ఏ సమయాన్ని వచ్చినా ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడికి ఈ మందిరానికి అవకాశం ఇచ్చి ఉన్నాడండి. ఈరోజు మీరు ఎందుకు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటలేదు? మీ కుటుంబంలో సమస్యలు తీర్చబడాలంటే ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యమైనదండి. మన ప్రార్థన శక్తివంతంగా ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థన శక్తివంతంగా ఉంటుందో మన ప్రార్థనలో దేవుడు అనుకూలపరిచి నీ సమస్యను తీరుస్తాడండి. ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది సాధ్యపడుతుందని దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు. అపవిత్రాత్మలు పట్టిన ఆ యొక్క దెయ్యములు పట్టిన వారి శిష్యులందరి దగ్గరికి తీసుకువస్తాడండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ యొక్క అతని దగ్గరికి తీసుకొస్తారు. తరచుగా అతడు నీటిలోను అగ్నిలోను అలాగే అన్ని రకాలుగా ఒళ్ళంతా కూడా గాయపరచబడతా ఉంటాడు.
ఆ యొక్క స్థితి నుంచి మార్చబడతారేమోనని ఆ శిష్యుల దగ్గరికి వచ్చి వారిని ప్రార్థన చేయమన్నప్పుడు ఆ కార్యం జరగదండి. జరగనప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి అతను వచ్చి అంటాడు, అయ్యా నీ వల్ల అయితే ఈ కార్యం చేయమంటాడు. నువ్వు నమ్ముచున్నావా అంటాడండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటాడండి. ఆయన చిన్నవాడిని తట్టి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక లేకుండా సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాడండి. చూడండి, అపనమ్మిక ఎందుకు వచ్చింది? శిష్యులు చేయకపోవటం వల్ల తనకు అపనమ్మిక వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాడు. నీ వల్ల అయితే అన్నాడండి. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు నమ్ముచున్నావా? ఇది జరుగుతుందని నువ్వు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే నీకు నమ్మిక చెప్పున జరుగుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. చాలామందిలో ఒక నమ్మకం ఉండదండి. చేస్తారు ప్రార్థన, ఇది జరుగుతుందా జరగదా, అవుతుందా అవదా. ఈ అపనమ్మికతో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయకు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో సూటిగా ఆయన్ని అడగటానికి నువ్వు సిద్ధమవ్వాలంతే. ఎప్పుడైతే నువ్వు సూటిగా ఆయన్ని అడుగుతావో ఆయన నీకు కార్యం చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడండి. ఆయన శక్తివంతమైన ప్రార్థన మనను మారుస్తుందండి, మనస్సుల్ని మారుస్తుంది, శత్రువును కూడా మిత్రులుగా మారుస్తుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంతే, మనం ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థన అయి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన మనకు సమాధానాన్ని ఇస్తుందండి. ప్రార్థన మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత ఉదయపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియచేయుము. అప్పుడు సమస్త జ్ఞానమునిచ్చు దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయమునకు మీ తలంపులకును కావలియుండును. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేని గురించి కూడా చింతపడకుడి. మన ప్రతి విషయములోనూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియచేయి. నువ్వు మానొద్దు, దేవునికి విన్నపం తెలియచేయి. మనకి ఒక విధవరాలు కనిపిస్తుంది లోకాసువార్త 18వ అధ్యాయంలో. ఆమె విసుకక ప్రార్థన చేస్తామని అడుగుతూ ఉంది. ఆ యొక్క న్యాయము తీర్చని న్యాయాధిపతి, ప్రజలకు అతడు న్యాయము తీర్చడు, అలాగే అన్యాయస్తుడని రాయబడి ఉంటుంది. అటు దేవుడి భయము లేదు, ఇటు ప్రజల భయము లేదు. అలాంటి అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఈ విధవరాలు వెళ్ళి తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని గోజాడుతూ ఉందండి. అయితే అతను ఏం చేస్తూ ఉన్నాడంటే జ్ఞాప్యం చేస్తూ ఉన్నాడు, చేద్దామలే చూద్దామలే, అన్యాయస్తుడు కదండి, అన్యాయస్తుడు కదా, సమయం చూద్దాం, ఇంకా ఇద్దాం, కంగారు లేదు, రాని ఇంకా ఏం చేస్తుందంటే విసుకక వస్తూ ఉంది అతని దగ్గరికి. మీకు రీసెంట్గా ఒక విషయం చెప్తాను. గృహం లేదండి, విధవరాలు ఆమె. మొన్న ఈ యొక్క వైఎస్ఆర్ పరిపాలనలో గృహం కొరకు అర్జీ పెట్టుకుంది. ఒక్కరికైతే గృహం ఇవ్వవమ్మా, శాంక్షన్ చేయము అన్న. కానీ ఆమె ఆ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మేము ఆ సమయంలో అక్కడికి వెళ్ళాం. అధికారికి విసుకొచ్చి అంటా ఉన్నాడు, అమ్మ నీకు తెలీదా, ఒంటరిగా ఉన్నవారికి మేము గృహం శాంక్షన్ చేయం. నీకు ఇల్లు లేకపోయినా నీ కొడుకులు వాళ్ళ దగ్గర ఉండాలి తప్ప నీకు ఒంటరిగా ఉన్న నీకు మేము గృహం శాంక్షన్ చేయం. వృద్ధాప్యంలో ఉన్నావు, నీకు శాంక్షన్ చేయం, మీ అబ్బాయిని తీసుకురా, మీ అబ్బాయికి మేము శాంక్షన్ చేస్తామంటే ఎక్కడో దూరాన్ని ఉన్నాడన్న, అతను రావటానికి కుదరదు, నాకు గృహం కావాలి అని ఎంతో ప్రాధాయపడి అడుగుతూ ఉంది. అధికారులు కొన్ని వాటికి వారి షరతులు ఉంటాయి, ఆ షరతుల ప్రకారంగా వారు చేయాలే తప్ప వారి అధికారాన్ని దుర్వినియోగపరిచి చేయటానికి ఉండదు. కనుక ఆమెను ఎంతగానో చెప్తా ఉన్నారు. చెప్తున్నా కానీ మాటికి ఆమె వెళ్తూ ఉందండి. ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే. నేను అన్నానమ్మా, ఇది అధికారులతో పని కదమ్మా, ఇలాంటి విషయాలు మీ అబ్బాయికి ఫోన్ చేయి, అతను వస్తాడంత. అతను రాడమ్మా, అతను రాడు, ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, రావటానికి వీలు పట్టలేదు. నేను ఎంతగానో చెప్తా ఉన్నాను, రమ్మంటున్నాను, అర్జీ పెట్టుకో అంటున్నాను, రావట్లేదు అన్నాడు. అయితే నాకు స్వయంగా అతను నాకు ఫ్రెండ్ అండి, ఫోన్ చేశాను. తర్వాత అతను కూడా వచ్చి
ఆ గృహం శాంక్షన్ కొరకు పెట్టుకున్నారు. వెంటనే అధికారులు, నీ తల్లి అనేక మార్లు ఇక్కడికి వచ్చింది, అయితే నిన్ను తీసుకురమ్మన్నాము, నువ్వు రావటానికి వీలు పట్టలేదని అంటుంది. కనుక ఈ గృహం శాంక్షన్ చేయబడాలంటే నీ తల్లితో కూడా మేము శాంక్షన్ చేస్తాము, ఆమెను కూడా తీసుకురామన్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషించిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆమె ప్రతి మారులు తిరిగింది అక్కడికి. ఇలాగే ఈ విధవరాలు కూడా ఆ న్యాయం తీర్చిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది, అడుగుతూ ఉంది, న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. కానీ సమయము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే తనకు విసుకొచ్చింది. ఒక సమయాన్ని విసుకొచ్చి అంటున్నాడు, ఈవిడికి ఏదో రకంగా న్యాయం చేసి పంపాలని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి. దేవుడు కూడా ఒక్కొక్క సమయంలో నీ ప్రార్థన అంగీకరించకపోవచ్చు. ఒక్కొక్కసారి నీ ప్రార్థన ఆయనకి నీ సరైన ప్రార్థనగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. అది ఇవ్వటానికి నీవు యోగ్యకరంగా ఉన్నావో లేదోనని నిన్ను పరీక్ష చేయటం కొరకు అనేక మార్లు నీకు దాన్ని జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. ఆ సమయం వచ్చేసరికి ఖచ్చితంగా నీకు అది ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనకు ఏదన్నా చూడండి, చంటి బిడ్డలకు చేతికి కత్తి ఇస్తామండి, వారి కత్తి అంత ఇష్టపడుతున్నారు, వాళ్ళ చేతికి కత్తి ఇస్తామా? ఇవ్వము. ఆ కత్తి ఎలా ఉపయోగించాలో ఆ బిడ్డకు తెలిసే సమయానికే కత్తిని ఇస్తాం. అలాగే ఏదైనా నీకు యోగ్యకరమైనది ఇవ్వాలి అంటే దాని యొక్క ప్రాముఖ్యత నీకు పూర్తిగా తెలియాలి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలను ఆ 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు వారు అనేక రకాలుగా దేవునిపై దూషించారు, మోషేపై అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నారు, వారు మధ్యలోనే హతమైపోయారు. అయితే ఆ యొక్క కనానుకు చేరే సమయానికి కేవలము 2 మాత్రమే మిగిలారండి. యెహోషువ, కాలేబు 2 మాత్రమే మిగిలారండి. చూడండి, మనము ఈ యొక్క సంతతిలో ఆ ఒక్క జాతి వారు మాత్రమే మిగిలారు. అంటే ఎంతవరకు చూడండి దేవుడు వారిని నడిపించాడు. అంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీ చిత్తము, దేవుని చిత్తము నీలో ప్రారంభించబడాలన్నా, నీ ప్రార్థనలో శక్తి ఉండాలన్నా, ఆయన ప్రార్థన మీకు సమాధానాన్ని అనుగ్రహించాలన్నా, ప్రాముఖ్యంగా నీ కుటుంబంలో సమాధానమైన ప్రార్థన కలిగి ఉండాలి. చూడండి, ఉదయం ఎలా వస్తుందో సాయంత్రం కూడా అలాగే అవుతుంది. ఈ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఉదయకాలం ప్రార్థన చేసావు, మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రార్థనలు చేసి నువ్వు ఒక నిద్ర ఇచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సాక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను రీసెంట్గా ఒక సాక్ష్యాన్ని పంచుకున్నానండి, బ్రదర్తో పంచుకున్నప్పుడు. నాకు అది ఎప్పుడో నేను చాలా క్రితం చూసిన పిక్చర్, మామూలుగా అన్యుడిగా ఉన్నప్పుడు నేను చూసిన పిక్చర్, మోషే గారి చరిత్ర. ఆ చరిత్రను నేను చూస్తున్నప్పుడు అదంతా కూడా నాకు కనిపిస్తుంది, కంటికి కనిపిస్తూ ఉంది. ఎందుకో కానీ నాకు ఆ నిద్ర పట్టింది, కానీ ఎలా నిద్రపోయానో తెలీదు. వెంటనే మెలకు వచ్చి నేను ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాను. ఇలా ఎందుకు దేవుడు కలిగిస్తాడంటే, దేవుడు ఆత్మ మనలో ఉంటే అపవిత్రాత్మకు మనలో చోటు ఉండదండి. దుష్టశక్తులు ఈరోజు మన ఇంటి చుట్టూ ఉంటున్నాయంటే కారణం ఏంటంటే, మనం అపవిత్రమైన వాటితోటి పెన వేసుకుని జీవిస్తూ ఉన్నాము. ఈరోజు దుష్టాత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అనేకమైన ఆత్మలు మన చుట్టూ, మన గృహం చుట్టూ కట్టబడుతున్నాయంటే కారణం ఏంటంటే, మనం ప్రాకారం లేని ఇంట్లో ఉంటున్నాము. గృహ ప్రార్థన ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నట్లయితే అది మన ఇంటికి ఒక ప్రాకారంగా ఉంటుందండి, ఒక కంచి వలె ఉంటుంది. ఇప్పుడంటే మనం అంతా కూడా మామూలుగా వెళ్తూ ఉంటున్నాం, ప్రయాణాలు ఎంత దూరమైనా వెళ్ళిపోగలుగుతున్నాం. కానీ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అరణ్య మార్గాన్ని వెళ్ళేవారండి. ఆ అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక మార్గం తప్పి కానీ ఏమన్నా వెళ్తే వారు ఇంకా అరణ్యంలో సిక్కుపోయేవారు, వచ్చే పరిస్థితి కాదు. మళ్ళీ ఉదయం అయితేనే కానీ వారికి దారి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఒక సహోదరుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, ఇంకా సంధ్యాకాలం అయిపోయింది, ఇంకేం చేయాలో తెలియటం లేదు. దేవుని సహాయము కొరకు ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క కీర్తనలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తన ముందు ఒక వెలుగు నడుస్తూ ఉందటండి. దొంగలు తనను వెంబడిస్తూ ఉన్నారు, ఒక వెలుగు వెంబడిస్తూ ఉంది. తన చుట్టూ కూడా అనేక మంది జనాంగాల మధ్య నడుస్తున్నట్లుగా ఆ వ్యక్తులకు కనిపిస్తూ ఉన్నాడట. ఏంటి వీళ్ళు ఇంత వెలుగుతో నడుస్తూ ఉన్నారట అని వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారంటే, దూరం నుండి వెంబడిస్తూ ఉన్నారట.
అయితే వారు ఇంకా తెల్లవారింది. ఆ తెల్లవారులు కూడా నడిచి ఒక ప్రాంతానికి చేరుకుని ఆ యొక్క కాలినడకను పూర్తి చేసుకుని ఆ ప్రాంతానికి చేరేటప్పటికి ఆ దొంగలు ఉదయమని అతని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, రాత్రి మీతో పాటు వచ్చిన వారెవరు, రాత్రి మీతో పాటు నడిచిన వారు ఎవరు అని అడుగుతున్నాడట. అంటే అంటున్నాడట, నాతో ఎవరూ రాలేదండి, నేను ఒంటరిగా వచ్చాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీతో అనేక మంది నడుస్తూ మేము చూసాము, ఒక వెలుగు నీతో నడుస్తూ ఉంది, మేము చూస్తున్నామన్నారట. చూడండి ఎంత గొప్ప దయగల దేవుడో. మనము ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం సఫలం చేసేవాడు ఆయనే, నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఒక శక్తివంతమైన ప్రార్థన మన కుటుంబానికి ప్రాకారం కడుతుందండి, నీ ఇంటికి కంచె వేస్తుంది. గృహకూడిక ఖచ్చితంగా జరుగుతున్నప్పుడు నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి. కొంతమంది గృహకూడిక పెట్టుకుంటారండి, గృహకూడిక ఎందుకు పెట్టుకుంటారో తెలియదు, వారు ఆ టైంకి అక్కడ ఉండరు, వంటలు సిద్ధపరచుకుంటూనో ఏదో ఒక పనుల్లో వాళ్ళు ఉంటూ అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా సాక్ష్యం చెప్పడానికి పిలుస్తూ ఉంటారు. వచ్చి ఒక 10 నిమిషాలు కూడా సాక్ష్యం చెప్పే పరిస్థితి ఈ రోజుల్లో కనపట్టలేదండి. ఎందుకంటే మనమంతా కూడా ముందుగానే సిద్ధపాటు చేసుకుని ఉంచుకోవాలి. మనం గృహమును ఆయన పిలుచుకున్నాము, ఆహ్వానించుకున్నాం, దేవుణ్ణి మన గృహంలోనికి ఆహ్వానించుకున్న తర్వాత ఆయన మాటలను వినకపోతే ఎందుకు నువ్వు ఆహ్వానం చేసుకున్నట్లు, ఆ గృహకుడికి నువ్వు ఎందుకు పిలుచుకున్నట్లు. మార్తా మరియలు చూడండి, ఆ గృహంలోనికి ఆహ్వానించారు, ఇద్దరు కూడా ఆహ్వానించారు. మరి అయితే ఎక్కడుందండి, యేసుక్రీస్తు పాదాల యొద్దుండి ఆయన నోటి నుండి వచ్చే మాటను శ్రద్ధగా వింటా ఉందండి. మార్తా విస్తారమైన పని పెట్టుకుందని రాయబడి ఉంటుంది. ఆమె పని ఏమి తప్పుడు పని అండి కాదండి, వారందరికీ కూడా భోజనాలు సిద్ధం చేస్తూ ఉంది. అయితే నా సహోదరి నీతో పాటు ఉంది, దయచేసి నాతో పంపించు, నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నానని అక్కడ యేసుక్రీస్తు వారిని అంటున్నప్పుడు మార్తా ఇక్కడ మరియ ఉత్తమమైనది ఎంచుకుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకుంటున్నావా? ప్రార్థన చేసే ముందు నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావా? ప్రతిదినము ఆయన వాక్యం చదువుకుని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ గృహ కూడికలో ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు గృహంలో ముందుగానే నువ్వు అన్నీ సిద్ధం చేసుకుని నువ్వు గృహ కూడికలో కూర్చుంటున్నావా? ఇది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే మనం సమాధానపడి ఉండాలి ఆయన సన్నిధిలో. ఎప్పుడైతే మనం సమాధానపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో ఆయన కార్యం చేస్తాడండి. 4వదిగా చూస్తున్నట్లయితే ప్రార్థన మనకు కాపుదలనిస్తుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము, దయచేసి 6వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం, 32:6. చూడండి, శ్రమ నుండి నన్ను నీవు రక్షించెదవు, విమోచనతో నన్ను నీవు ఆవరించెదవు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు 32వ కీర్తనలో 6వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ కూడా ప్రార్థన చేయుదురు. చాలండి. చూడండి, భక్తి గలవారు. ఈ భక్తి గలవారంటే ఎవరండి? దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు, ఎప్పుడు కూడా ప్రార్థనలో కనిపెట్టేవారు. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. అబ్రహాము సొదొమ గొమొర్రా నుండి లోతును తప్పించటం కొరకు దేవుణ్ణి బ్రతిమాలుకుంటా ఉన్నాడు. నువ్వు అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా? 40 మంది ఉన్న ఎడల నువ్వు కాపాడుతావా? అలాగా 10 మంది తగ్గించుకుంటూ చివరికి 10 మంది ఉండగా ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అని అడిగినప్పుడు కాపాడుతావా అని అడిగాడు. అయితే ఇంకా లాస్ట్ని ఇంకా దేవుడు నేను కాపాడతానని చెప్పి అక్కడ నుండి సొదొమ గొమొర్రా ప్రాంతంకి వెళ్ళిపోయాడు. అక్కడ లోతు కుటుంబం ఒక్కటి మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం. లోతు కుటుంబంలోకి వచ్చి ఆహ్వానించాడు. లోతు చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఆ చుట్టుపక్కల వారంతా కూడా ఆ అన్య జనులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క తలుపులను తడతా ఉన్నారటండి. భయంకరమైన పరిస్థితి. అయితే తడుతూ ఉన్నారు. వారికి ఏ తలుపు కూడా
తెరిసినట్లుగా వాళ్ళకి కనపడకుండా దేవుడు చేశాడటండి. చేసి అన్ని తలుపులు కూడా మూసివేయబడ్డాయి. అక్కడి నుంచి లోతుని అన్నారు, నీవు నీ కుటుంబం వారిని అందరినీ కూడా తీసుకుని మాతో పాటు వచ్చి మేము ఈ ఊరు దాటించి తీసుకుపోతాము, ఈ పట్టణాన్ని మేము అగ్ని గంధకములతో కాల్చబోతా ఉన్నామన్నప్పుడు ఆ యొక్క లోతు కుమార్తెలు తన భార్య కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారండి. అక్కడ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉక్కు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా సజీవ సాక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఆ సొదొమ గొమొర పట్టణాలు ఇప్పటికీ కూడా అగ్ని గంధకాలతో కాల్చబడతా ఉన్నాయి. ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడంటే అక్కడ జరుగుతున్న ఆ క్రియలు కానీ చిన్న బిడ్డలతో సహా కూడా అక్కడ వ్యభిచారులు అయిపోయారండి. వారు ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, అందరూ కూడా ఏకంగా కూడి గుమిగూడి ఆ దేవదూతలను చెరపడానికి వచ్చారటండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉందో. మేము చూసాము, వారు రావటం చూసాము. నా కుమార్తెలు యవ్వన ప్రాయంలో ఉన్నారు, నా కుమార్తెలతో మీరు వెళ్ళండి, నేను వారిని పంపిస్తానన్నా సరే వాళ్ళు అంటా ఉన్నారు, ఆ యొక్క లోపలికి వచ్చిన వారే మాకు కావాలి, నువ్వు పంపుతావా పంపవా అన్నప్పుడు దయచేసి నన్ను మన్నించండి, వారికి నేను ఆతిథ్యం ఇవ్వడానికి తీసుకొచ్చానని లోతు ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ వారు ఒప్పనొళ్ళకు ఉన్నప్పుడు దేవదూతలు ఏం చేశారంటే వారి గమిని అంతా కూడా మూసివేశారండి. ఎవరికి కూడా అక్కడ ఏమీ కనిపించలేదు, చీకటైపోయింది. అక్కడి నుండి మరి లోతును వారి కుటుంబాన్ని తీసుకుని ఆ యొక్క గమిని దాటించి చెప్తా ఉన్నాడు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారు ప్రయాణమై వస్తూ వెనక్కి తిరిగి చూస్తుందండి లోతు భార్య. లోతు భార్య ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో మరి తన పరిస్థితి అంతా కూడా మార్చబడింది, ఉక్కు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా మనము దేవుని వైపు కాక అనేక వైపులు నువ్వు చూస్తూ ఉంటే ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదానికి నువ్వు దూరం అయిపోతావు. లోతు చేసిన కార్యం ఏమిటంటే తను అనుకున్నాడు ఏంటంటే నేను ఇక్కడి నుండి తప్పించబడ్డాను అనుకున్నాడు. ఆఖరికి లోతు కూడా మోసానికే గురయ్యాడండి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఆ లోతు కుటుంబాన్ని రక్షించడం కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు గనుకనే వారి కుటుంబం అక్కడి నుంచి రప్పించబడింది బయటికి. లేకపోతే వారి కుటుంబం బయటికి రాలేకపోను. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యం చేస్తాడని నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. ఎదుటి వారి కొరకు మొరపెట్టే స్థితి నీకు ఉండాలి, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే ఎప్పుడైతే ఆ కంచి మనం వేస్తామో కుటుంబానికి కానీ మనం ఉంటున్న మన బంధువర్గానికి కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కార్యం ప్రభు చేస్తాడండి. 5వదిగా చూస్తున్నట్లయితే ప్రార్థన మనకు బలము గల ధైర్యాన్ని ఇస్తుందండి, బలము ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక మీ పాపములను ఒకరు ఒప్పుకొను, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతను కీర్తనలు పాడవలెను. ఆమేన్. చూడండి ఇక్కడ రాయబడి ఉన్నది మనకు తెలుసు, అనేక సార్లు చదువుకున్న వాక్యమే ఇది. మీరు పాపమును ఒకరినొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లుగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలండి. మనమంతా కూడా గుమిగూడి ఈరోజు ప్రార్థన చేస్తాము స్వస్థతల కొరకు, విడుదల కొరకు, అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు, బలహీనుల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి దినము కూడా. ఎందుకంటే ఈ ప్రార్థనా ధూపము దేవుని సన్నిధికి వెళ్తుంది. హాస్పిటల్లో, ఎమర్జెన్సీ వార్డ్స్లో, సర్జికల్ వార్డులో, ఆయా వార్డుల్లో ఇప్పటికీ కూడా వేల సంవత్సరాల నుండి మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారండి. వారికి విడుదల లేదు, వారి మరణానికి అటు వెళ్ళలేరు, ఇటు జీవంలోనికి రాలేరు. ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అనుకున్న వారికి ఒక మాట చెప్తానండి. దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు చూడండి, అది చాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం సజీవులుగా ఆయన స్తుతించగలుగుతున్నామంటే ఇంతకంటే గొప్ప మనకి ఏమి ఇస్తున్నాడండి.
ఒక ఆక్సిజన్ కొనుక్కోవాలంటే కరోనా సమయంలో ఆక్సిజన్ కొనుక్కున్నాడటండి. ఒక వారం 10 రోజులు కొనేటప్పటికి మించుమించు 5,50,000 ఎంతో బిల్లు వేశారట. అప్పుడు ఆ బిల్లును చూసి అనుకున్నాడట, ఇలా 6 లక్షలు 7 లక్షలు బిల్లు వేశారు కదా, నాకు సంవత్సరం అంతా కూడా దేవుడు ఊపిరినిచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తున్నాడు కదా, ఆయనకి నేను ఏమిచ్చారో నన్ను తీర్చగలను కదా. ఇంత మాట అతను అనుకుని ఒక్కసారి ఆశ్చర్యపోయాడటండి. దేవుడు ఈ ఊపిరిచ్చి నడిపిస్తున్నాడంటే ఆయన కృప ఉంది కదా. ఇంతకంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలండి? ఈరోజు ఏదో ఒక సమస్య వచ్చిందనో, ఏదో ఒక ఇరుకు వచ్చిందనో, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చిందనో కుటుంబాన్ని విడిచిపెట్టేసి వారు మత్తులో చేస్తారో తెలీదు, లేకపోతే అవివేకంతో చేస్తారో తెలీదు. ఈరోజు మరి మధ్యలోనే వారి జీవితాలని మధ్యలోనే అర్థం చేసుకునే అధికారం అయితే దేవుడు ఇవ్వలేదండి. నువ్వు జీవించినంత కాలం కూడా అది శ్రమైనా, వేదనైనా, దుఃఖమైనా, బాధైనా నీ జీవితాంతం కూడా కొనసాగించాలి. ఆ కొనసాగించే యేసు వైపు నువ్వు చూస్తే ఆయన నీ సమస్యలన్నీ కూడా సానుకూలపరుస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనము ప్రార్థనలో గడిపేటప్పుడు బహుబలమైన ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ బలమైన ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను బట్టి దేవుడు మనకు విజ్ఞాపనలను బట్టి మనల్ని ఏం చేస్తాడండి? బహుబలము గలవాళ్ళమై ఉంటామటండి. ఒకరి పట్ల ఒకరు విజ్ఞాపన చేసుకున్నప్పుడు బలాన్ని పుంజుకుంటామండి, శక్తిని పుంజుకుంటాము. యోబు ప్రార్థన చూడండి, తన సమస్తాన్ని కోల్పోయాడు, తర్వాత రెట్టింపు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడండి. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము దయచేసి 12వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన శ్యామ స్థితిని మళ్ళా ఆయనకు దయచేసెను. యెహోవాకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా దేవుడు ఆశీర్వదించాడండి. దేవుడి నామానికి మహిమ కొరక. ఎవరి కొరకు ప్రార్థన చేశాడండి? తనను నిందించిన వారిని, అవమానపరిచిన వారిని కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారి లోకరీతైన మనుష్యులు ఈ లోకరీతిగా మాట్లాడుతున్నారు. వారి దేవుని ఎరగని వారు, నేనైతే దేవుని ఎరిగిన వాడిని కనుక వారిని దయచేసి మన్నించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మనవి ఆలకించాడండి. ఈరోజు కూడా నువ్వు ఈ మనవిని ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువుని నువ్వు ద్వేషించే బుద్ధి నీలో ఉండకుండా ఆయన ఆదరించే బుద్ధిలో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీకుంటున్న ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేటప్పుడు నీ తోటి సహోదరుడితో సమాధాన పడమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయం నువ్వు కోపపడినా కానీ సాయంకాలానికి అతనితో నువ్వు సమాధాన పడిపోవాలటండి. నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా సరే సమాధానపడి నువ్వు అతనితో మరి సమాధానం కలిగి ఉండాలి. ప్రభు బలలో కూడా తీసుకునేటప్పుడు అంటాడు కదా దేవుడు, నీ తోటి సహోదరుడితో నువ్వు సమాధానపడి అప్పుడు వచ్చి నువ్వు ఈ బలలో పాలు పంపులు ఉందంటాడండి. అంటే ఆయన చెప్పేది ఏమిటంటే నువ్వు ఎవరితో కూడా ద్వేషము కలిగి ప్రభు బలను నువ్వు తీసుకోవడానికి యోగ్యత నువ్వు కలిగి లేనివాడవని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు ప్రభు బల తీసుకుంటే ఆ నెలంతా దేవుడు కాపుదలు ఇస్తాడని, లేకపోతే నా అనారోగ్య పరిస్థితి ఈ నెలంతా దేవుడు కాపాడతాడని నువ్వు అందుకోసం తీసుకోకూడదు. నీ మనస్సును నేను నియంత్రించుకోవడానికి కొరకు ఎప్పుడు కూడా దేవుణ్ణి నీవు ఆ సన్నిధిలో గడపడానికి నువ్వు ఆ ప్రభు బల్ల తీసుకున్నట్లయితే, అందుకే 3 రోజుల ముందుగా మనం సిద్ధపాటవుతున్నాము. శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా. ఎందుకు ఈ 3 రోజులు వాక్యం మనం విని మనం దాని ద్వారా బలపరచబడి ఆ ప్రభు బలలో చేయి పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు, మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 7వదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన మనకు క్షేమంగా ఉంచుతుందండి. ప్రార్థన చేయటం వల్ల మనం క్షేమాభివృద్ధిని పొందుకుంటామండి. ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ అంటాడు చూడండి, 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనం. నేను చెరుగుని పోవు పట్టణము క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి.
దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ క్షేమం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? చెరగొనిపోయిన ఆ పట్టణము కొరకు క్షేమము నుండి దేవుడు విడిపించాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి క్షేమాన్ని కలుగజేస్తూ ఉన్నాడండి. ఈరోజు కూడా నువ్వు క్షేమాభివృద్ధిని పొందుకోవాలన్నా, నీ జీవితంలో దేవుడు మేలు చేయాలన్నా, నువ్వు దేవుని వైపు చూసేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చూస్తావో క్షేమాభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడండి. నీ కుటుంబంలో క్షేమం లేదా? అనారోగ్య పరిస్థితులు ఎప్పుడు నీ కుటుంబంలో తాండం ఆడుతూ ఉన్నాయా? దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవాలండి. శోధన వచ్చినప్పుడు ఆ శోధనను జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి తప్ప ఆ శోధనను విడిపించమని ప్రార్థన చేయకూడదటండి. మీకు నేను చాలాసార్లు ఈ వాక్యం చెప్పాను. ఎందుకంటే శోధనను మనం జయించలేకపోయినా కానీ ఆయన శక్తి మనకిస్తే ఆ శోధనను జయించి ఏమవుతామండి? యోబు వలె మనము రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అలాంటి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించి గెలిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన ప్రార్థనలో మేము ఎలా ఉండాలో, ప్రార్థనలో ఎలాంటి పట్టుదల కలిగి జీవించాలో, ప్రార్థన వల్ల మేము పొందుకునే ప్రయోజనాలు ఏమిటో నాయన మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. నాన్న ఇట్టి ప్రార్థన మేము చేస్తూ నాయన దినదినము కూడా నాయన నీలోనికి మలచబడి నాయన నీ స్వరూపంలోనికి మార్చబడి నాయన నిన్ను నాయన స్మరిస్తూ నాయన ప్రతిదినము కూడా నిన్ను అనుసరించే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.